హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని చలనం కాలం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. వాహనం ప్రయాణించిన దూరాన్ని తెలిపేది డాష్. ఆన్సర్ ఓడోమీటర్. ఒక వస్తువు ఒక స్థిర బిందువు నుండి ముందుకి వెనుకకు చలిస్తే అటువంటి చలనాన్ని ఏమంటారు? ఆన్సర్ డోలన చలనం. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం డాష్. ఆన్సర్ మీటర్ పర్ సెకను. ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టడానికి దేనిని ఉపయోగిస్తాము? ఆన్సర్ స్టాప్ వాచ్ను. ఒక సహస్రాబ్దం అనగా డాష్. ఆన్సర్ 10 శతాబ్దాలు. కుమ్మరిసారెలో చలనం డాష్. ఆన్సర్ భ్రమణ చలనం. కుట్టు మిషన్ ద్వారా బట్టను కుట్టేటప్పుడు కుట్టే బట్ట చలనం డాష్ చలనం. ఆన్సర్ స్థానాంతర చలనం. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది ఏ చలనంలో ఉండదని చెప్పవచ్చు? ఆన్సర్ క్రమచలనం. ఒక శతాబ్దం ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 10 దశాబ్దాలు. క్రింది వానిలో డోలన చలనం కానిది ఏది? ఆన్సర్ బండిని లాగుతున్న గుర్రం చలనం. పడిలేస్తున్న బంతి ఈ కింద ఇవ్వబడిన డాష్ చలనం కలిగి ఉంటుంది. ఆన్సర్ డోలన చలనం. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు? ఆన్సర్ సరళరేఖీయ చలనం. రెండు రైల్వే స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఒక రైలు ఆ దూరాన్ని 4 గంటలలో ప్రయాణించింది. అయినా ఆ రైలు వేగం ఎంత? ఆన్సర్ 60 కిలోమీటర్లు పర్ అవర్. పురాతన కాలంలో ఉపయోగించిన గడియారం డాష్. ఆన్సర్ శాండ్ డయల్, వాటర్ డయల్ మరియు సన్ డయల్. క్యారమ్ బోర్డ్ మీద బిళ్ళల చలనం డాష్ చలనం. ఆన్సర్ స్థానాంతర చలనం. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 5/18 మీటర్ పర్ సెకండ్.
సైకిల్తో పోల్చినప్పుడు సైకిల్ తొక్కేవాడి చలనం డాష్ చలనం. ఆన్సర్ స్థిరం. వాహన వేగాన్ని తెలుసుకున్నట్టుకు ఉపయోగించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ స్పీడోమీటర్. ఎత్తు నుండి పడిన రాయి యొక్క చలనం ఏమి? ఆన్సర్ స్థానాంతర చలనం. కుట్టు మిషన్ ద్వారా బట్టను కుట్టేటప్పుడు చక్రం చలనం డాష్ చలనం. ఆన్సర్ భ్రమణ చలనం. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ప్రతి వస్తువు చలనం ఒకే విధంగా ఉంటుంది. చలనం డాష్. ఆన్సర్ స్థితి మార్పు కాలానుగుణం మరియు సాపేక్షమైనది. ఒక గంట ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 3600 సెకన్లు. సైకిల్లోని అన్ని భాగాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించినప్పుడు గమనంలో ఉన్న సైకిల్లో ఉండే చలనం డాష్ చలనం. ఆన్సర్ భ్రమణ చలనం, స్థానాంతర చలనం మరియు డోలన చలనం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు ఎలా ఉన్నదని చెప్పవచ్చు. ఆన్సర్ చలనంలో. సీలింగ్ ఫ్యాన్లోని రెక్కల చలనం డాష్. ఆన్సర్ భ్రమణ చలనం. ఓడోమీటర్లో ప్రయాణించిన దూరాన్ని డాష్లలో తెలియజేస్తుంది. ఆన్సర్ కిలోమీటర్లలో. గోడ గడియారంలో లోలకంకు ఉండే చలనం డాష్ చలనం. ఆన్సర్ డోలన చలనం. కాలానికి మూల ప్రమాణం డాష్. ఆన్సర్ సెకను. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు? ఆన్సర్ వక్రరేఖీయ చలనం. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను ఏమని అంటారు? ఆన్సర్ భ్రమణాక్షం. ఒక మిలీనియం అనగా డాష్ సంవత్సరాలు. ఆన్సర్ 1000 సంవత్సరాలు. ఒక రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 4 గంటలలో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఆన్సర్ 720 కిలోమీటర్లు. 10 శతాబ్దాలు ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 1 మిలీనియం. కుట్టు మిషన్ ద్వారా బట్టను కుట్టేటప్పుడు సూది యొక్క చలనం డాష్ చలనం. ఆన్సర్ డోలన చలనం. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు డాష్.
ఆన్సర్ ప్రయాణించిన దూరం డివైడెడ్ బై ప్రయాణానికి పట్టిన కాలం. ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగే సమయం, లోలకం ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం మొదలైనవి తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆన్సర్ స్టాప్ వాచ్. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని ఏమంటారు? ఆన్సర్ భ్రమణ చలనం. గిరగిరా తిరుగుతూ పోయే బంతికి ఏ చలనాలుంటాయి? ఆన్సర్ స్థానాంతర చలనం, భ్రమణ చలనం. వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ 3 రకాలుగా. సాధారణంగా స్పీడోమీటర్ వాహన వేగాన్ని డాష్కు తెలియజేస్తుంది. ఆన్సర్ గంటకు. చలనంలో ఉన్న వస్తువు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని ఏ చలనం అంటారు? ఆన్సర్ స్థానాంతర చలనం. ఈ క్రింది వాటిని చలనాలతో జతపరచుము. ఆన్సర్స్ క్రమరహిత చలనం ఈగ, స్థానాంతర చలనం కారు, భ్రమణ చలనం సర్కస్లోని జెయింట్ వీల్, డోలన చలనం ఉయ్యల. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.